హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లు మంచుకున్నారా? మనీ కూడా మంచుకున్నా. మీరు ఎట్లున్నారని చెప్పేసి లెట్స్ మీ నో కింద కామెంట్ అయితే చేసేసేది. ఇది ఒక కొత్త అధ్యాయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు మన ఛానల్లో. ఎందుకంటే మాత్రం మనం ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కొన్ని ఫ్యాక్ట్స్కు సంబంధించిన మన ఛానల్ మోటివ్ అదేనే. ట్రెండింగ్ వీడియోస్ చేస్తూ ఫ్యాక్ట్స్ వీడియోస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మీ యొక్క రెస్పాన్స్ని బట్టి మనకైతే ఈ యొక్క ఛానల్లో ముందుకు పోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనకి ఫ్యాక్ట్స్ అదేవిధంగా ఇటు ట్రెండింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నీ కూడా మనమైతే కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి కంటిన్యూ చేద్దాం, లేకపోతే మాత్రం ట్రెండింగ్ వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. ఇక మరి ఈ యొక్క ఫస్ట్ ఫ్యాక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మన యొక్క బ్రెయిన్ అనేది చెప్పాలి, ఏ విధంగా చెప్పాలంటే మాత్రం మనం నీళ్ళు తీసుకుంటాం కదా, ఒక గ్లాసుడు మనం నీళ్లు తీసుకున్నట్లయితే 14% మన బ్రెయిన్ అనేది ఫాస్ట్గా పనిచేస్తుందంట. ఒక్క గ్లాసు నీళ్ళు తీసుకోవడం ద్వారా 14% బ్రెయిన్ అనేది ఫాస్ట్గా పనిచేస్తుందంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. రోజుకు 2 లీటర్ తాగుతారా, 3 లీటర్ తాగుతారా, మనకైతే సంబంధం లేదు. మనకి దూపైనప్పుడు మనమైతే నీళ్ళనే తాగుతాం. కానీ అందులో ఒక్క గ్లాస్ తీసుకోవడం ద్వారా 14% అనేది ఫాస్ట్గా పనిచేస్తే డైలీ మనకి 20 ml ఎంతో ఉంటుంది కదా గ్లాస్ అనేది. ఆ గ్లాసు వాటర్ తీసుకోవడం ద్వారా 14% పనిచేస్తే మనకి 2 లీటర్ కనుక మనం తీసుకున్నట్లయితే డైలీ ఏ విధంగా ఫాస్ట్గా పనిచేయచ్చు. లెస్మిన్ ఒకసారి ఇమాజిన్ చేసి లెస్మిన్ కింద కామెంట్ అయితే చేసేసారు. వేరే లెవెల్లో ఉంటుంది కదా ఆ పర్ఫార్మెన్స్ అనేది. ఒక బయోనిక్ చిప్ కంటే కూడా నెక్స్ట్ లెవెల్ ఫాస్ట్గా అయితే ఉంటుంది, అవునా కదా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నీళ్ళు తీసుకోకుండా ఎట్లా ఉంటుంది, నీళ్ళు తీసుకోకుండా ఉంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా లెస్మిన్ కింద ట్రై చేసి చూడండి. మీకు అయితే తేడాస్ అనేది తెలిసిపోతుంది అనమాట అక్కడనే. మరి ఇంకొక నెక్స్ట్ ఫ్యాక్ట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే మనం ఎప్పుడైనా కానీ దాహం వేసినప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఒక దాని మీద కూర్చొని కాన్సన్ట్రేషన్ అనేది చేయలేమంట. అర్థమైందా? మొత్తం కూడా దాహం నీళ్ళు తాగు అని చెప్పేసి అంటుందంట. దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేయలేమంట. ఒక్క నీళ్ళు తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి బై. మరి నెక్స్ట్ లెవెల్ కదా, నీళ్ళు తీసుకోకపోతే కథం, బాయ్ బకెట్ తినేస్తాం. 100% చెప్తున్నా. నువ్వు అన్నం తినకుండా ఉంటావు కానీ నీళ్ళు తాకుంటా అంటే ఉండలేమని చెప్పేసి మనం చిన్నప్పుడే చదువుకున్నాం కదా. దానికి ఎగ్జాంపుల్ అయితే ఇదని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా రకాలుగా మీకైతే వాటర్ అనేది చాలా తీసుకోండి. ఈ యొక్క ఎండాకాలం అంటే చాలా వాటర్ అన్నది స్టోర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మొత్తం చెమటలు అన్నిట్ల ద్వారా కనుక మనకి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అంట్లో మనం ఏం చేయాలి, వాటర్ అనేది తీసుకుంటూనే ఉండాలని చెప్పేసి అనుకున్నాం. అంతకు మించి ఏం లేదు. అర్థమైందా? వాటర్ తీసుకోకపోతే మొత్తం ఒక పని మీద మనమైతే కాన్సన్ట్రేషన్ చేసి కూర్చోలేమంట. వాటర్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అర్థమైందా? బ్రెయిన్ పని చేయాలన్నా వాటర్ తీసుకోవాలి. బ్రెయిన్ అంటే ఒక దాని మీద పెట్టి కాన్సన్ట్రేషన్ చేయాలన్నా కూడా మీకైతే వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అర్థమైందా? ఇంకా మరి నెక్స్ట్ ఫ్యాక్ట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే నిద్ర. ఒకసారి కనుక మనం నిద్రపోయాము అంటే నిద్రపోయినట్టు మనకైతే సరిపోయింది అని చెప్పేసి మనం ఒకసారి మనసులో కనుక అనుకుంటే అది బ్రెయిన్ అట్నే ఫిక్స్ చేసుకుంటాడ. మనకి సరిపోయింది అని చెప్పేసి అన్నట్లు ఫిక్స్ చేసుకుంటాడ. అది 1 నిమిషం పడుకున్నా కూడా నిద్ర సరిపోయింది అని చెప్పేసి నీ ఒక మనసులో అనుకున్నావు అనుకో, మన బ్రెయిన్ కూడా అదే మైండ్ సెట్ అంటే ఆ ఒక దూరంలోకి వెళ్ళిపోయి నిద్ర సరిపోయింది నాకు అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడంట. దాని తర్వాత నుంచి మనం యాక్టివ్ అయిపోతాం. అట్లా ఉంటుందంట. నేను కూడా ఒకసారి ట్రై చేసిన భయ్. ఇది జస్ట్ ఒక 2 minutes ఏమో ఇట్లా పడుకున్నా. దాని తర్వాత తెలివి వచ్చింది, సరిపోయిందా అని చెప్పేసి. సరిపోయిందని కాదు, లేద్దాంలే అని చెప్పేసి ఏదో థింకింగ్లో సరిపోయిందని చెప్పేసి అనుకున్నా. లేసు కథం గాను నిద్ర మళ్ళీ రాలే నాకు. ఆ టైంలో నిద్ర అనేది రాలే. తెల్లందాకా నేను కూర్చునే ఉన్నా. తెల్లందాకా అటు ఇటు ఎంత కొట్టుకున్నా కానీ నీకు నిద్ర రాలే. మరి అట్లున్నది పరిస్థితి. మరి మీకు ఎప్పుడైనా ఇటువంటి ఆ పరిస్థితి ఎదురైందా అని చెప్పేసి లెస్మినో కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఇక మరి నెక్స్ట్ ఫ్యాక్ట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే ప్రతిరోజు కూడా పరిగడుపున అంటే ఒక ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యలో కనుక మనం స్నానం కనుక చేసినట్లయితే మన యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుందంట. మన వయస్సు కావచ్చు, మన లైఫ్ అంటే వయసు అంటే కదా మన లైఫ్ స్పాన్ కదా. మన యొక్క చర్మం కూడా ఎంత ఎనర్జీగా ఉంటుంది అంటే ఏ విధంగా చెప్పాలంటే మనకి ఒక యంగ్ పీపుల్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా కనిపిస్తుందంట. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. అర్థమైందా? కొంతమంది ఉంటారు
10 కాదు 2 అయినా లేవరు. అసలు వాళ్ళకి చెప్తున్నా, ఎర్లీ మార్నింగ్ కనుక లేచి స్నానం చేస్తే నీ యొక్క చర్మం చాలా మంచిగా లైక్ ఒక గ్లోయింగ్గా, అదేవిధంగా నువ్వు నీ యొక్క మైండ్ సెట్ అనేది ఫ్రెష్గా, అదేవిధంగా ఇంకొక లెవెల్లోకి అయితే వెళ్ళిపోతా అంట. మరి అర్థం చేసుకోబోయి జర పొద్దుగాల 6:30కు లేదా 7 గంటలకు లేచే ప్రయత్నం అయితే చేయి. అప్పుడు కనుక నువ్వు స్నానం చేస్తే నీ యొక్క మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. అర్థమైందా? మీరు గిసోటి పనులు అయితే పెట్టుకోరు. ఇంకా 2కి 3కి లేచురు ఏంది పై నాకు అర్థం కాక అడుగుతా. 2కి లేతురు పిల్లకాయలు. ఈ కాలం పిల్లకాయలు అయితే మాత్రం వేరే లెవెల్. అది 2, 11 ఒక్కొక్కడైతే 4కి లేస్తాడు. వానికి ఏందో నాకు అర్థం కాదు. ఆ నిద్ర ఎట్లా పడుతుందో నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో వేరే లెవెల్ రా. మీరు ఉండాల్సిన వాళ్ళు రా భయ్. మీ అసొంటి వాళ్ళు ఉండాల్సిన. గప్పులు లేచి టీ కాఫీలు అవి టీ తాగితే ఎప్పుడు ఏంది ఇక మరి ఎప్పుడు మీ యొక్క బాడీ అనేది మీ మీద అంటే లైక్ మీ యొక్క బాడీ అనేది ఆ ఒక ఎగ్జిస్టెన్స్ అవుతుందా కాదా? మీకు ఎక్సర్సైజ్ ఉంటుందా ఉండదా? అంటే లైక్ రాత్రులు మొత్తం తిరుగుతారు, పొద్దునంతా ఈ పంచాయతీ ఉంటుంది. ఎందుకురా భయ్ నాకు అర్థం కాకడుతా. జరుగుతుంది నిద్రపోర్రా, పొద్దున్న లేచి స్నానం చేయర్రా. స్నానం చేస్తే మంచిగా అనిపిస్తుంది అంట. చేయరి. ఈ అమ్మాయి ఏమున్నారా బాయ్ నాకు అర్థం కాక అడిగితే మీరు ఉండాల్సిన వాళ్ళే. మరిగా ఇంకొక ముచ్చట ఏంటంటే, ఈ స్నానం చేసేటప్పుడే మనం నోట్లో వాటర్ని పెట్టుకొని ఎప్పుడైతే నువ్వు స్నానం చేస్తావో అప్పుడు నీకు సర్దికి అయితే వేయదంట. అంటే లైక్ ఈ సర్ది అంటే ఏంది, జలుబు అయితే రాదంట. మరి రెస్ట్ మీద ట్రై చేసి రావాలన్నా, నేనైతే ట్రై చేస్తే కనుక ఎవరైనా కింద కామెంట్ అయితే వేయండి. ఇట్లా చేస్తే అంటే లైక్ జలుబు రాదని చెప్పేసి అంటే మాత్రం నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. మనకి ఎప్పటికీ కారుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని ట్రై చేస్తే జరంత సక్సెస్ రిజల్ట్ అయినా కనిపించింది అనుకోండి మీకు, నెక్స్ట్ మీరు కింద కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తా. లేదు నన్నే ట్రై చేయమంటే నేను కూడా ట్రై చేస్తాను. నేను ట్రై చేసి మీకు అయితే చెప్తా. అర్థమైందా? మరిగా ఏదైనా ఒకటి కామెంట్ అయితే చేయండి, నేనైతే దాని గురించి తెలుసుకుంటా. ఫ్యాక్ట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే నిజంగా తేనె అది ప్యూరిటీ తెలుసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తా బా. ఇక్కడ ఏంటంటే మాత్రం అది ఫ్రిడ్జ్లో పెట్టిన అవుతా గడ్డగట్టదంట. ఇది ఒకటి. ఇంకొకటి ఏం చేస్తారంటే మనకి లైక్ పైసల మీద పెట్టేసి ఇట్లా రుద్దుతారు, ఇంకోటి ఏమో చేస్తారు, ఇంకోటి ఏదో చేస్తారు. అవునా కదా? మరి ఇటువంటి పనికి మళ్ళీ పనులు చేసేదంటే ఫ్రిడ్జ్లో పెడితే అయిపోయా కదా. అది గడ్డగొట్టకు మ్యాక్సిమం ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకో, వాటర్ గడ్డగడతాయి. ఈ ఒక తేనెను తీసుకుపోయి ఆడ పెట్టుర్రి, అది గడ్డగట్టింది అనుకోండి ఫేకు, గడ్డగట్టలేకపోయింది అనుకోండి అది ఒరిజినల్ అని చెప్పేసి డిస్టర్బ్ చేసుకోరు. అంతే. మనకి ఇంకొక ట్రిక్ తెలియనప్పుడు ఏం చేయాలి, ఇటువంటి పనులు చేయాలి. మరి ఇంకొందరు ఏం చేస్తారంటే మాత్రం వాటర్లో ఇక తేనెను తీసుకొచ్చి ఇట్లా వేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేటువంటి అన్నీ కూడా టెస్టులు గిస్టులు అన్నీ పాస్ అవుతున్నాయి, గడ్డగట్టరు తప్ప. అర్థమైందా? మరి అట్లా ఉంటుంది మరి కథ. దీని యొక్క రిజల్ట్స్ అనేది ఆ లెవెల్లో ఉందన్నమాట. ట్రై చేసి మీరైతే చెప్పేసేయండి. ఇంకా మరి ఇంకొక మన దగ్గర తేనె అయితే ఉండదు కాబట్టి అందుకని చెప్పేసి అంటున్నా, మనం తేనెని తక్కువ ఎప్పుడో ఒకసారి, అది కూడా ఏ అమాసకో పున్నానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మనం వాడతాం. అంతకుమించి మనకైతే దానికి అంటే వినాయక చవితి వచ్చినప్పుడే మనకి ఆ తేనె అనేది ఉపయోగపడుతుంది. అంతకుమించి మనకి తేనె అనేది ఉపయోగపడదు కాబట్టి చెప్తున్నా. ఎవరైనా రెగ్యులర్గా మనకి తేనె లైక్ గీ కాఫీ అని ఇంకోటి చేసుకుంటారు కదా, వాళ్ళైతే ట్రై చేసి చూడరు, మీకు తెలిసిపోతుంది కదా. లైక్ రెగ్యులర్గా వాడేటోళ్ళు మీరే కదా, మీకైతే తెలిసిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా మరి ఆకలి అయితే లేదు అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం ఒక చిన్న చిట్కా చెప్తా. ఏంటంటే మాత్రం మీరు ఆకలి అయితే అంటే మాత్రం సింపుల్గా ఆవకాయ అంటే ఏంది, మ్యాంగో పికిల్. ఈ యొక్క మ్యాంగో పికిల్ని తినుర్రి, మీకు జల్దీ ఆకలి అయితే అంట. కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే ఈ యొక్క మ్యాంగో పికిల్ తినడం ద్వారా మరి పికిల్ కొనేంత స్తోమత లేదని చెప్పేసి అనకూడదు, కింద కామెంట్ అయితే చేయకూడదు. పికిల్ మాకు ఇప్పటికి కొంటాం భయ్ అది అంటే మాత్రం మరిగా నీ అంత అది లేడంట. నేనైతే పికిల్స్ అనేవి మన ఇంట్లో పెడతారు కదా భయ్, ఎప్పటికప్పుడు పెట్టుకునే ఉంటారు మ్యాంగో పికిల్స్. ఎట్లా భయ్ ఇక మరి సిటీలో ఉండే వాళ్ళంతే మరి పచ్చల బ్యాచ్ ఇదంతా నాకు తెలుసు. ఏది మనం ఇదే బ్యాచిలర్స్ లేకపోతే హాస్టల్లో పంట ఉండేటోళ్ళు, పీజీల పంట ఉండేటోళ్ళు, రూమ్స్ తీసుకొని ఉండేటోళ్ళు, వీళ్ళంతా పచ్చల బ్యాచే. నాకు తెలుసు. ఈ స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా పచ్చల బ్యాచే, మొత్తం పచ్చళ్ళు. ఈ మ్యాంగో పికిల్ అంటే తినుర్రి, మీకు ఆకలిని అయితే పెంచుకోరు. ఆకలి అయితే లేదు అని చెప్పేసి అంటారు కదా కొంతమంది పిల్లలు. వీళ్ళకైతే ఈ యొక్క మ్యాంగో పికిల్ని అయితే పెట్టుర్రి, ఆకలిని పెంచుర్రి. అంతే. వానికి ఏమనుకో డాక్టర్ల దగ్గరకు పోయి పైసలు పెట్టే కంటే ఈ యొక్క చిన్న చిట్కా, ఈ యొక్క ఫ్యాక్ట్ కనుక ఫాలో అయ్యారు అనుకోండి, అది వర్క్ అయితే
బాగుంటాయి. ఇప్పుడు అది వర్క్ అయినా కాకపోయినా జస్ట్ ఒక ఫాలో అయ్యి ఏదో ఒకటి చేసాం కదా, అంటే వాళ్ళకి ఆకలి పుట్టింది అనుకోండి, సక్సెస్ అయినట్టు. లేదనుకోండి ఇంకొకటి మనం డాక్టర్ దగ్గర కూడా ఇంకోటి చేస్తాం. అవునా కదా, అది ఫ్యాక్ట్. నేను చెప్పింది ఒకటి ఫ్యాక్ట్. చేస్తే ఏరు, లేకపోతే లేదు. ఒకవేళ ట్రై చేశారు అనుకోండి మంచిది, లేకపోతే అంతే, అట్నే ఉంటుంది. మరి ఇంకొక ఫ్యాక్ట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే, మరి ఈ బెండకాయ ఎవరెవరికి నచ్చదు? నాకైతే నచ్చదు, 100% చెప్తాను. కానీ ఈ యొక్క బెండకాయ జ్యూస్ తాగడం ద్వారా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. ఏంటంటే అవి అంటే మాత్రం సింపుల్గా మన షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాలెన్స్ అవుతాయి అంట బెండకాయ జ్యూస్ తాగడం ద్వారా. బెండకాయ జ్యూస్ అంటాను. బెండకాయ ఇంకోటి తిన్నా బ్రెయిన్ లేవు అంటే మన అమ్మ చిన్నప్పుడు చెప్పేది కదా, బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందిరా, జ్ఞాపశక్తి మంచిగా ఉంటుంది అది అని చెప్పేసేది కదా. కానీ తీరా చూస్తే మనకైతే ఆ మ్యాథ్స్ లెక్కలు రాలే, ఆ పంచాయతీ తెలియలే ఇంతవరకు. అది తిన్నప్పటికీ కూడా ఆ పంచాయతీ ఇంతవరకు తెలియలే. నాకైతే ఏందో అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఈ యొక్క బెండకాయలు తీసుకొని జ్యూస్ చేసుకొని తాగడం ద్వారా మనకి మన షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్ అయితే అంట. మనకి మంచిగా మనమైతే ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది కొద్దిగా నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఇది నమ్మొచ్చా నమ్మరాదంటే మాత్రం ChatGPTని అడిగితే ఏమన్నదంటే ఓకే బ్యాలెన్స్ చేస్తుందనే చెప్పింది. రెస్మీనో మీకు ఎవరికైనా షుగర్ పేషెంట్స్ ఉంటే దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ బెడ్స్ కొడితే నన్ను అడగదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దానికి నాకు ఏం సంబంధం లేదు. జస్ట్ ట్రై చేసి చూడండి. బెండకాయ ఎట్లయినా మీరు అయితే కూర అనుకుంటారు కదా, అప్పుడైతే జస్ట్ ట్రై చేసి చూడండి. అంతేగాని బెడ్స్ కొడితే మాత్రం నాకేం సంబంధం లేదు భయ్. అందుకే పక్కపని టాబ్లెట్లు పెట్టుకొని ట్రై చేయరు. మళ్ళీ నేను ఇక్కడ చెప్పినాను కదా అని చెప్పేసి మీరైతే పోయి అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పారు అనుకోండి, మళ్ళీ నన్ను పట్టుకుపోయి అలా ఇస్తారు. అందుకని చెప్పేసి జస్ట్ ట్రయల్ కోసం చిన్న గ్లాసుడు అంతే, సింపుల్. అది కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి. అంటే ట్రయల్ అంటే ఏ విధంగా చేయాలంటే మాత్రం బాగా అది మితిమీరిపోయిన వాళ్ళకి కాదు, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి వేయాలి. అర్థమైందా? మరి అట్లుంటుంది కదా, చేస్తే ఏరు, లేకపోతే లేదు భయ్. నన్ను మాత్రం బదనం చేయకూడదు, అర్థమైందా? ఇంకొక మరి నెక్స్ట్ ఉప్పు. ఈ యొక్క ఉప్పుకు సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో చాలానే ఉంటుంది. మన ఈ యొక్క ఏమంటే ఈ యొక్క తిండి తింటున్నామంటే మాత్రం ఈ యొక్క ఉప్పు చేయబట్టి. ఆ ఉప్పు కనుక లేకపోతే అంత సప్పడి కూడున్నది భయ్. ఏం తింటున్నావురా భయ్? గడ్డి తింటున్నావురా అంటారు. అవునా కదా? గడ్డి తింటున్నావా లేకపోతే ఇంకోటి ఏమైనా తింటున్నావా? ఆ సప్పిడి కూడు ఎట తినబుద్ధి అవుతుందిరా, అదిరా ఇదిరా అని చెప్పేసి తిడుతూనే ఉంటారు. మరి అలాంటి ఉప్పు ఒకప్పుడు ఈ రోమన్ రాజ్యాలు అవి ఇవి అని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, వాళ్ళైతే ఈ యొక్క సాల్ట్ని మనీ లాగా యూజ్ చేసుకునే వాళ్ళంట. అంటే ఈ యొక్క ఇంత సాల్ట్ ఇస్తే నీకు అది ఇచ్చేస్తా, ఇంత సాల్ట్ ఇచ్చి నేను అది తీసేస్తా, అంటే అది ఇచ్చేస్తా అని చెప్పేసి ఈ యొక్క సాల్ట్ని మనీ లెక్క వాడుకునే వాళ్ళంట. మరి చూసుకోండి, మరి ఈ యొక్క ఉప్పు అనేది ఏ లెవెల్లో ఉందో, దీనికి సంబంధించిన చరిత్ర ఏ విధంగా ఉందని చెప్పేసి అర్థం చేసుకోండి. మరి ఇంకొక నెక్స్ట్ లెవెల్ థింగ్ ఏంటంటే, సాలరీ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఈ యొక్క సాల్ట్ అనేటువంటి పదం నుంచల్లే వచ్చిందని చెప్పేసి చెప్తారనమాట. మరి ఈ యొక్క విషయం మీరు ఎంతమంది తెలుసుకుంటారు అని చెప్పేసి లక్ష్మీనో కింద కామెంట్ అది చేయండి. మరి ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అది మాత్రం తెలిసిపోతుంది. అది తెలిసిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే సింపుల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వచ్చినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడాలన్నమాట. అవన్నీ చూసినప్పుడే నాకు సాటిస్ఫాక్షన్, లేదంటే మాత్రం లేదు. మళ్ళీ ఈ ఫ్యాక్ట్ వీడియోలు చేయాలా వద్దా అని చెప్పేసి నేను ఆలోచించుకోవాలి. ఇప్పటికే ట్రెండింగ్ వీడియోస్ చేస్తున్నా, ఆ ట్రెండింగ్ వీడియోస్కే దిక్కు లేదు. మరి ఈ ఫ్యాక్ట్ వీడియోస్ పెడితేనైనా చూస్తారని చెప్పేసి అనుకుంటే చూస్తారో చూడదో తెలియదు, ఈ యొక్క వీడియోతోనే తెలిసిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. మరి మీ యొక్క ఒపీనియన్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా కూడా చేంజెస్ చేసుకొని వీడియోస్ అనేవి చేస్తా. లేదురా భయ్ నువ్వు ఇట్లా అన్నది అట్లా అంటే మాత్రం సపరేట్ అంతే అంతే. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కన వస్తున్న బెల్ ఐకాన్ ఆల్ టాప్ చేసుకోవడం, ఇవన్నీ పనులు చేసిన తర్వాత మనం పోయేస్తాం. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్ బాయ్.